That is Rocky's KGF. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టాటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, ఇక నుంచి నేను పెట్టే వీడియోస్ అన్నిటికీ ప్రీసెట్ లింక్ అనేది ఉంటుంది. మీరు ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకోసం పెద్దగా లెంత్గా వీడియో కాకుండా చిన్న షార్ట్లో ప్రీసెట్ లింక్స్ పెట్టేస్తాను. ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే స్టాటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ప్రీసెట్ లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. ప్రీసెట్ లింక్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, స్టార్టింగ్లోనే నేను మీకు చెప్పాను, మీరు ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొన్ని కీఫ్రేమ్ యాడ్ చేయాలి, చాలా సింగిల్ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది చూసారు కదా, ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రీప్లేస్ అనే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను చూడండి. అదే ఫోటో కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. సో ఇట్లా ఫోటోపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇన్కేస్ మీకు ఫోటో కానీ పెద్ద లాంగ్ కానీ షార్ట్ కానీ అయిందనుకోండి, దీంతో మీరు ఇట్లా జూమ్ అయినా చేసుకోవచ్చు లేదా జూమ్ తగ్గించుకోవచ్చు, అది మీ చాయిస్. దాని తర్వాత కిందికి స్క్రోల్ చేయండి, పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ కనిపిస్తుంది రాకీ అనేసి, అంటే ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ నేమ్ అనేది ఇందులో ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకోవడానికి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరెవరి పేరు అయితే, అంటే మీరెవరి ఫోటో అయితే రీప్లేస్ చేసుకున్నారో వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎన్టీఆర్ సార్ ఫోటో రీప్లేస్ చేసుకున్నాను కనుక నేమ్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, నేమ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. దాని తర్వాత ఇదే ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది మీకు ఇందులోకి ఎలా ఇంపోర్ట్ చేయాలో తెలియకపోతే ఇక్కడ డబల్ ఏ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ ప్లస్ సింబల్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ లింక్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫాంట్ సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకుంటే చూసారు కదా, ఆటోమేటిక్గా ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. ఓకేపై క్లిక్ చేయండి. తర్వాత అదే ఫాంట్ మై ఫాంట్స్ దగ్గర ఉంటాయి. సో నేను చాలా ఫాంట్స్ యాడ్ చేసుకున్నాను కనుక నాకు కిందికి ఇట్లా స్క్రోల్ చేయాల్సి వస్తుంది. మీరు ఓన్లీ ఒక ఫాంట్ కానీ లేక ఒక 5-6 ఫాంట్లు అయితే మీకు ఈ ఫ్రంట్గా డిస్ప్లే అవుతుంది. తర్వాత ఫాంట్ సెలెక్ట్ చేసుకుని రైట్కి ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. తర్వాత ఈ హ్యాపీ బర్త్డే అనే టెక్స్ట్ ఉంది కదా, దాన్ని అలానే ఉంచండి. మీకు నచ్చితే ఉంచొచ్చు, లేదా యాటిట్యూడ్ బాయ్ కానీ మీకు నచ్చింది సంథింగ్ ఇట్లా ఎడిట్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, స్టార్టింగ్లోకి వచ్చండి. ఇట్లా స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చాలా బాగుంది, చాలా సింపుల్గా యాటిట్యూడ్ స్టేటస్ లెవెల్లో ఉంటుంది బర్త్డే స్టేటస్ అనేది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో అనేది చూస్తున్నారు కదా, ఈ డైలాగ్తో పాటు మీరు వింటే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. వీడియో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఫైర్ ఎఫెక్ట్ కానీ
ఆ టెండర్ ఎఫెక్ట్ గానీ అన్నీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా మీకు ఎలాంటి వీడియో కావాలనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం వీడియో అనేది ఎడిటింగ్ చేసి పెడతాను. సో, స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకా 2 ఫోటోలనేవి ఉంటాయి. ఫోటో ఎలా రీప్లేస్ చేయాలో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇంకోసారి చెప్తాను. ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రీప్లేస్ అనే ఫస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను. మీరు రీప్లేస్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలి. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూశారనుకోండి, హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫోటో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారనుకోండి చూసారు కదా! ఆటోమేటిక్‌గా ఫోటో రీప్లేస్ అయిపోయింది. బట్ ఫోటో అనేది కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ కాలేదు. హెడ్ అనేది కనిపించట్లేదు. సో, ఇట్లా మీరు పెద్ద ఫోటోలు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఇలా ఉంటుంది. దానికి కంగారు పడాల్సిందేం లేదు. క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఫోటోని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత చూసారు కదా! ఫోటో అనేది అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. ఇంకా అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకెంత అడ్జస్ట్‌మెంట్ కావాలనేది అంత ఉంచుకొని ఇట్లా ఉంచుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ ఫీదర్ అనేది ఇట్లా తగ్గించుకోండి. క్లియర్‌గా హెడ్ అనేది కనిపిస్తుంది. చూసారు కదా! సో, ఇట్లా ఇంకా ఆ ఫోటో 2 ఫోటోలు కూడా సేమ్ ఇలానే రీప్లేస్ చేసుకోండి. సో, స్టార్టింగ్‌లోకొచ్చేసి వీడియోని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.